హాయ్ అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ నైట్ నేను డిన్నర్లోకి కాజు పన్నీర్ కర్రీ అయితే చేశానన్నమాట. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలతో పాటు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కాజు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్న తర్వాత 2 టమాటాల పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. దాంతోపాటు సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకుని ఫైనల్గా పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. కర్రీ ఇలా 50% ఉడికిన తర్వాత కాజు పేస్ట్ అయితే వేసుకున్నాను. అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్ కాజుని అయితే పేస్ట్ చేసుకున్నాను. అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా ఫైనల్గా మొత్తం కలిపేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలబెట్టుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఈ కాజు పన్నీర్ కర్రీలోకి నేనైతే ఇవాళ జీరా రైస్ చేశాను అనమాట. ఇంట్లో బాస్మతి లేవని చెప్పి మామూలు రైస్తోనే జీరా రైస్ చేశాను. కానీ జీరా రైస్ అనేది బాస్మతితోనే బాగుంటుంది. కర్రీ చూసారా ఎలా ఉడుకుతుందో. దీన్ని చపాతీలో కూడా తినొచ్చు. కాకపోతే కర్రీ ఇలా ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలి. పక్కన కర్రీ రెడీ అయిపోయింది. ప్యారలల్గా జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. బాయ్.